ఏంట్రా తాకుండా తగాలు చూస్తున్నావు, ఏంటి మ్యాటర్? రే, తెల్లారేసరికల్లా పబ్లిసిటీ రావాలంటే ఏం చేయాలరా? పబ్లిసిటీ మనకి అద్దంలో చూసుకుంటే మన పేసులు మనకే నచ్చు, మనకి ఎవర్రా పబ్లిసిటీ అది కాదురా, ఈ మధ్య ఎవరికి వాళ్ళు షార్ట్ ఫిలిం తీసి ఫుల్ గా పబ్లిసిటీ తెచ్చేసుకుంటున్నారు. మనం కూడా ఒకటి తీస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. మనకెందుకురా అవన్నీ? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నాకేం తక్కువ? నాకు పబ్లిసిటీ వస్తే మీలో ఎవరిని పట్టించుకోననేగా మీ భయం. ఏంటి ఈ పర్సనల్ పబ్లిసిటీయా? చూడాల్సింది పర్సనాలిటీ కాదు, పొటెన్షియల్ చూడాలి. అవునరా, నిజమే. మనం కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీసి బాగా యాక్ట్ చేసి ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకోవాలి. రే, నేను లేకుండా మందు కొట్టడే కాకుండా పబ్లిసిటీ గురించి మాట్లాడుకుంటారా? అసలు పబ్లిసిటీ వచ్చే మొక్కలరా మీవి? కరెక్ట్ ఇంకొచ్చు, వచ్చి కూర్చో. ఈ మర్యాదలకేం తక్కువ లేదు. ఆవేశమా ఆనందమా? ఆ రెండూ కాదు, ఏ? అది ఆత్రం. నువ్వు ఏదైనా పబ్లిసిటీ వచ్చే ఐడియా ఇస్తావేమో అని. ఓ అదే. ఈ రోజుల్లో షార్ట్ ఫిల్మ్లు డబ్ స్మాష్లు చేసి పబ్లిసిటీ సంపాదించడం చాలా కష్టం. కానీ అదే పబ్లిసిటీ సింపుల్గా సంపాదించాలంటే ఒకే ఒక మార్గం ఉంది. సింపుల్. సినిమాలకి నెగిటివ్ క్రిటిక్ గానో లేదంటే మన పురాణాన్ని అవహేళన చేస్తూ ప్యారడీ వీడియోలు చేస్తేనో దెబ్బకి తెల్లారేసరికల్లా స్టేట్ మొత్తం న్యూస్ పేపర్లు, న్యూస్ ఛానళ్ళు, సోషల్ మీడియా ఫుల్ పబ్లిసిటీ. చిని ఏదో గొప్ప సలహా ఇస్తామనుకుంటే ఇదారా నువ్వు ఇచ్చే ఐడియా కదా? సరే, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. రేయ్, ఒకసారి నవ్వురా. సీరియస్గా పెట్టు, రొమాంటిక్గా పెట్టు. చూసావరా, వీడన్నిటికీ ఒకే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. వీడికి ఇంకెక్కడరా పబ్లిసిటీ వచ్చేది? వీడికే కాదు, మీ ఎవ్వరికి కూడా పబ్లిసిటీ రాదు. అబ్బా, ఆ పబ్లిసిటీ గురించి కాసేపు పక్కన పెట్టి కొంచెం ఎంటర్టైన్మెంట్ మూడ్ లోకి వెళ్తారా? లెట్స్ హావ్ సమ్ ఫన్ మ్యాన్. గుడ్ ఐడియా. నీకు యాక్టింగ్ వచ్చా? యాక్టింగా ఎరగదీసేస్తా. నా యాక్టింగ్ చూసి మీరంతా కుళ్ళుకొని చేస్తారు. అయితేలే చూద్దాం. నేను సినిమా క్రిటిక్ని, నువ్వు నీ ఫేవరెట్ హీరో సినిమాకి వెళ్ళొస్తున్నావు. వెళ్ళిరా. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? చోలు దబ్బాయా, సినిమాకి వెళ్తున్నాను చెప్పేలాగా. అంటే సినిమా హిట్ అవ్వడానికి నేను క్రిటిక్ రాసిన తర్వాత కూడా సినిమాకి వెళ్ళొస్తావా? సినిమా హిట్ పట్టో చెప్పడానికి నువ్వు ఎవరిరా? నలుగురు నాలుగు మంచి మాటలు చెప్పాల్సిందో అడ్డమే చెత్తరాస్తా చెప్ప. క్రిటిక్నే కొడతావా? క్రిటిక్ని కొట్టను, కొట్టాలనుకుంటాను. నిన్ను కొడతాను. గంట బాలేదు. బాలేదా? నేను చేయను. చేవా? అసలు కంట్రోల్ లేదు నీకు. నా ఫ్రెండ్ మహేష్ గారి క్యారెక్టర్ నుంచి చేస్తావా? మహేషా? క్లోజ్ ఫ్రెండ్, ఫుల్ గా పబ్లిసిటీ. చేస్తా. రెడీయా? రెడీ. హలో మహేష్. హాయ్ టోనీ. టోనీ గేణి తర్వాత మా రాముణ్ణి చూసావా? చూసా. ఎలా ఉన్నాడు? చాలా బాగున్నాడు. అంత బాగున్నాడా? చాలా. అడవిరాముడు సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ చాలా బాగున్నాడు. కాదు, నేను అడిగేది నువ్వు అనుకున్నట్టు అడవిరాముడి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గురించి కాదు, మరే మా దేవుడి శ్రీరాముడు గురించి. ఆయన ఎందుకు వచ్చాడు మధ్యలో? సెలబ్రిటీని తిడితే నీకు వచ్చే పబ్లిసిటీ సరిపోవట్లేదని. సెలబ్రిటీలు నేను తిట్టానా? అదే దేవుణ్ణి తిడితే ఇంకా పబ్లిసిటీ పెరుగుతుంది. నేనా? ఆ సెంటిమెంట్లు హట్ అవుతాయని తెలిసి కూడా మా దేవుడి శ్రీరాముడి గురించి నోటికొచ్చినట్టు ఆగలేదు. నేను కాదురా బాబు. మహేష్ గా నిజం ఒప్పుకో. నిన్ను ఇలా కాదురా. మహేష్ గా నిన్ను చేసేస్తా. రవి, నేను రా, నీ ఫ్రెండ్ రా. యాక్షన్ కి పర్సనాలిటీకి అసలు మ్యాచ్ కావట్లేదు. నేను మహేష్ ని కాదు. అయితే క్రిటిక్ వా? క్రిటిక్ ని కాదు. అయితే మహేష్ ని కాదు. అయితే క్రిటిక్ వే. క్రిటిక్ ని కాదు, అసలు మనిషినే కాదు. ఆగండా కాసేపు, సరదాగా పార్టీ చేసుకుంటే ఏంటా బ్యాలెన్స్? ఏదైనా స్కిచ్ చేద్దాం. ఐడియా. మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణలాగా రామాయణ సీతాహరణ చేద్దాం. నేను రాముణ్ణి. నేను లక్ష్మణుణ్ణి. నేను ఆంజనేయుణ్ణి. నేను రావణుణ్ణి. సీతారు? నేను సీత. అహో సీత, అహో లక్ష్మణ, అహో సీత. లక్ష్మణ, మీ అన్నగారు ప్రమాదాలు ఉన్నట్టున్నారు, వెళ్ళి కాపాడము లక్ష్మణ. అలాగే మాత, మీరు ఈ గీత దాటి వెళ్ళొద్దు. అలాగే లక్ష్మణ. నేను రావణాసురుడిని. ఈరోజు సీతాదేవిని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. భవతీ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? వచ్చి సమర్పించు, లేదంటే శివాపచార దోషం నిన్ను అంటుకుంటుంది. స్వామి, భిక్షను స్వీకరించండి. నేనెవరో తెలుసా? రావణాసురుణ్ణి. నిన్నెత్తుకెళ్ళడానికి వచ్చా. రామ రామ రామ. మమ్మల్ని ఎవ్వడేం చెయ్యలేడు. ఎవర్రా నువ్వు? నువ్వు రాముడివి కదా, వేటకు వెళ్ళావుగా,
ఇంత తొందరగా వస్తే ఎలాగమ్మా? వేటకి వెళ్ళినట్టే వెళ్ళి మధ్యలో ఎవడైనా మ్యాప్ వేస్తున్నాడేమోనని అనుమానం వచ్చారా? మధ్యలో వచ్చేదేంటి? అసలు నువ్వు రావడం వల్ల చరిత్ర మొత్తం తిరగలాల్సి వస్తుంది తెలుసా? ఆహా, ఏం రో నోర్లేస్తుంది. నోరేంటే నోరు ఏదైనా లేస్తుంది. ఏం రో కథలు పడుతున్నావు? ఆహా, నేను రామున్నని తెలిసి నా గురించి తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? కొడతా. అస్సలు ఇలాంటి పబ్లిసిటీ గురించి పిచ్చి పిచ్చి కూతలకు వచ్చావని ఇలా కాదురా, వంగో పెట్టి కొట్టండి. అబ్బా ఇంకోసారి మధ్యలో వస్తే బాగా చెప్తున్నా. నేను రావణాసురుడిని. ఈరోజు సీతాదేవిని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. భవతే భిక్షాందేహి. స్వామి భిక్షను స్వీకరించండి. స్వీకరించమంటావా? వచ్చి సమర్పించు. ఏదైతే శివాచార దోషం నేను అనుకుంటుంది. స్వామి భిక్షను స్వీకరించండి. నేను ఎవరు తెలుసా? రావణాసురుడిని. నిన్ను ఎత్తుకోడానికి వచ్చా. రామ. మమ్మల్ని ఎవ్వడేం చెయ్యలేడు. రేయ్ ఎవడన్నో? నువ్వు ఎవడరా? రావణాసురుడిని. లక్ష్మణుడివా? నువ్వు మెన్నకి వేటలో సాయం చేయడానికి వెళ్ళావుగా, అప్పుడే వచ్చావే? సీతమ్మ తల్లి ఒంటరిగా ఉంటే నీలాంటోడు హాని తెలపడతాడని నాకు ముందే గూగుల్ తల్లి చెప్పిందిరా. రే రావణ, నీ ముక్కు చెవులు కోసి ఆగ ముక్కు చెవులు కోస్తాను. నేనేమన్నా శూర్పణఖలాగా సింగిల్ ఫేస్ అనుకుంటున్నావా? రావణుణ్ణి 10 తలలో నా ముక్కు చెవులు కోసరికి రామాయణ పోయి మహాభారతం వస్తుంది. ఏంద్రో నోరులేగుస్తుంది. ఎవరంటే నోరు ఏదైనా లేస్తుంది. బా నాకు ముక్కు మీద కోపం ఉందని తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగింది? కొడతా. అసలు ఇలా కాదురా, పబ్లిసిటీ కోసం పిచ్చి కూతలు కూసే ఇలాంటి వాడిని బాదండి. దోల తీరింది ఎదవుకి. ఇంకోసారి మధ్యలో వస్తే నేను చేయం చెప్తున్నా. మహేష్ గా వద్దు చేస్తా. నేను రావణాసురుడిని. ఈరోజు సీతాదేవిని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి. భవతే భిక్షాందేహి. స్వామి భిక్షను స్వీకరించండి. స్వీకరించమంటావా? వచ్చి సమర్పించు. ఏదైతే శివాచార దోషం నేను అనుకుంటుంది. స్వామి భిక్షను స్వీకరించండి. నేను ఎవరు తెలుసా? రావణాసురుడిని. నిన్ను ఎత్తుకోడానికి వచ్చా. రామ. మమ్మల్ని ఎవ్వడేం చెయ్యలేడు. ఒంటరిగా ఉన్న సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్దాం అనుకుంటావా? నీకెంత ధైర్యం రా? ఎవడన్నావు? ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్ కంక్లూజన్లోకి వెళ్ళిపోతున్నావు. ఆంజనేయుడిని. అవును, నేను సీతాదేవిని ఎత్తుకెళ్ళిన తర్వాత కదా నీ ఎంట్రీ. అప్పుడే వచ్చావే? ఒంటరిగా ఉన్న సీతమ్మ తల్లికి నేనెప్పుడు సదా తోడుగానే ఉంటా. ఓ, అంటే ఇప్పుడు ఈ విధంగా కూడా కొడతారా నన్ను? నిన్ను ఏ విధంగానైనా కొడతారా? పబ్లిసిటీ కోసం కూతలకు వస్తావా? అయినా నీ ముఖానికి నువ్వు రావణుడేంట్రా? ఆహా, ఇలా కాదు. ఇప్పుడు నేను ప్రేక్షకుడిని. మీరు కొట్టుకొని చావండి. అన్నెవడో ఏం చేయలేడో. నీకెంత ధైర్యం ఉంటే మా సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళడానికి వస్తావురా? అంటే నన్ను ఇప్పుడు ఇలా కూడా కొడతారా? ముందు కొట్టాల్సింది నిన్ను కాదు. బాబు మహేష్, నీకిక్కడ ఏం జరుగుతుందో తెలుసా? నాకేంటి, రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అలాంటప్పుడు అమ్మా సీతాదేవి వచ్చింది యాచకుడు కాదు రావణాసుడు అని చెప్పడం మానేసి నాకేం సంబంధం లేనట్టు సినిమా చూస్తున్నట్టు కూర్చున్నావేంట్రా? అంటే ఇప్పుడు ఈ విధంగా కూడా కొడతారా నన్ను? అసలు నీలాంటి వాడిని ఎలా వదులుతామనుకున్నావురా? మన పౌరాణికాలను అపహాసం చేసి ఇలాంటి వాడిని వదలకూడదు. వాడిని